ఆధ్యాత్మికమైన జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆత్మీయ యాత్ర. అందరు చెప్పండి, ఆత్మీయ యాత్ర, అరణ్య యాత్ర, ఆత్మీయ యాత్ర. ప్రతి ప్రభు నమ్ముకున్న బిడ్డ ఒక యాత్రలో ప్రయాణమై వెళుతూ ఉంటాడు ముందుకి. గురి ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని మాటిచ్చాడు. పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని మాటిచ్చాడు. మోషేని ఎన్నుకొని ఒక గుంపు జనాంగాన్ని బయటికి తీసుకొచ్చి ఫరోకు బుద్ధి తెప్పించి జనాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకెళ్ళాడు. ఇవన్నీ మనకు అక్షరార్థంగా బైబిల్లో రాసి ఉన్న ఆధ్యాత్మికంగా ఆత్మీయ జీవితంలో ప్రయాణంలో మనకు ఇటువంటివి మనకు ఎప్పుడూ ఎదురొస్తూనే ఉంటాయి. మనము ముందుకు చూసుకుంటూ దేవుడు మనకు చూపించబోయే పాలు తేనె ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీయులు ఎలాగ వెళ్ళారో దేవుని యేసయ్య ముఖాన్ని చూసుకుంటూ మన ఈ ఆత్మీయాత్రలో ప్రయాణంలో మనం ముందుకు సాగుతూ వెళ్ళాలి, వెనక్కి తిరగకూడదు. మీరు ఆదికాండం 19వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయండి. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఒక కుటుంబానికి చెప్పిన మాట, మీరు వెనుక తిరగకుండా, లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఆమె ప్రయాణమై వెళుతూ, నేను చెప్పాను ముందుగానే, ఆత్మీయ జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆత్మీయ జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఈమె ప్రయాణం వెళుతూ ఉంది, వెనక్కి తిరిగి చూసింది. శరీరం ప్రయాణం చేసి వెళ్తూ ఉంది, తన హృదయం, తన ఆత్మ సొదొమ గొమొర్రాలోనే ఉంది. చాలామంది స్పిరిచువల్ లైఫ్లో ముందుకు సాగుతుంటే కనిపిస్తారు, కానీ శరీరం అందరి ముందు కనబడేటట్లుగా, దేవుని మందిరానికి వెళుతున్నట్లుగా, ప్రయాణంలో వెళుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ తన ఆత్మ సొదొమ గొమొర్రాలోనే ఉంది. తన మనస్సు సొదొమ గొమొర్రాలోనే ఉంది. వెనక్కి తిరిగి ఉండదు, ముందుకు వెళ్ళలేదు. సొదొమ గొమొర్రా వైపే ఉంది. పొరపాటున కూడా ముందుకు చూడలేదు, వెనక్కి తిరిగి ఉంది. సొదొమ గొమొర్రా సైడ్ ఉంది, ముందుకు లేదు. సొదొమ గొమొర్రా వైపుకు మనసు పెట్టుకొని ఉంది. పొరపాటును కూడా ముందుకు వెళుతున్నట్టుగానే ఉంది, కానీ సగం దూరంకి వచ్చిన తర్వాత తన వెనక్కి తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది అని బైబిల్లో రాసింది. ఆ స్థలం వెళ్ళి నేను చూసి వచ్చాను. వెనక్కి తిరిగి చూసింది. ఆ సొదొమ గొమొర్రా, తగలబడిన సొదొమ గొమొర్రా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మృత సముద్రం. ఖాళీ 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 ఖాళీ. ఇక్కడ ఎన్నో గంధకాలు ఉన్నాయి. ఆ మృత సముద్రంలో ఉన్న మట్టిని అమ్మితే ప్రపంచాన్ని 2 సార్లు కొనొచ్చంట. అంత సంపద అక్కడ ఉంది. మీరు బాగా గమనించి చూస్తే తన ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడటం అంటే లోకాన్ని, లోక ఆశలని, లోక ధనాన్ని, లోక ఐశ్వర్యాన్ని, లోకంలో ఉన్న సుఖభోగాలని
వీటిలన్నిటినీ హృదయంలో పెట్టుకొని ఉంది కనుకని దారిలో సగం దారిలో వెనక్కి తిరిగి చూసింది. మన స్పిరిచువల్ లైఫ్లో మనం ముందుకు సాగేటప్పుడు వెనక్కి లాగేది అవే మనల్ని. శరీరం ముందుకు వెళుతున్నట్టుగా ఉన్న మనసు ఆత్మ వెనక్కి లాగి ఐగుప్తులోనే ఉన్నట్లుగా మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ లూకా అపోస్తుల కార్యం రాస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 7వ అధ్యాయం 39వ వాక్యాన్ని చదివితే లోబడనొల్లక తోసివేసి వాళ్ళ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారి హృదయంలో ఐగుప్తే ఉంది. ఇంకా వారు ప్రయాణం చేసి వచ్చేసి చాలా దూరంలో ప్రయాణం చేసిన 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నా వాళ్ళకి ఐగుప్తే కనబడుతుంది. వాళ్ళు అంత దూరం వచ్చినా వాళ్ళ హృదయం ఐగుప్తులోనే ఉంది. శరీరాలు ఎంత దూరం వచ్చినాయి, హృదయాలు ఐగుప్తులోనే ఉన్నాయి. వాళ్ళ ప్రయాణంలో ఎంతో దూరం ప్రయాణం చేసినా వాళ్ళ హృదయాలు ఎక్కడున్నాయి? ఐగుప్తులోనే ఉన్నాయి. వాళ్ళ హృదయాలు ఐగుప్తునే వెంబడిస్తున్నాయి. వాళ్ళు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినా వేస్టే. వాళ్ళు అంత దూరం ప్రయాణం చేసి వచ్చినా వాళ్ళ హృదయాలు ఐగుప్తు వైపు తిరిగి ఉన్నాయి. చాలామంది భక్తిగా జీవిస్తున్నా వాళ్ళు ఇంకా లోకంలోనే, వాళ్ళ హృదయం లోకంలోనే ఉంది. వాళ్ళ హృదయం ఇంకా లోకంలోనే ఉంది. శరీరాలు మాత్రం మందిరంలో ఉన్నాయి. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే శరీరాలు మందిరంలో ఉన్నాయి, హృదయం లోకంలో ఉంది. హృదయం లోకంలో ఉంటే ఇశ్రాయేలు గురించి అదే రాసింది. వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నాయంట వాళ్ళ హృదయాలు. ఈరోజు చాలామంది ప్రయాణాలు ఎందుకు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతాయంటే లోకంలో ఉన్న మాలిన్యము వాళ్ళ హృదయంలోకి తెచ్చుకొని ఆత్మీయ ప్రయాణంలో వెనుక తిరుగుతున్నారు. ఈ లోతు భార్య సొదొమ గొమొర్రాలో ఉన్న డబ్బు మీద మనసు పెట్టిందో లేకపోతే అక్కడున్న సుఖభోగాల మీద మనసు పెట్టిందో, ఐగుప్తు అంటే లోకము, సొదొమ గొమొర్రా లోకం వైపు మనసు పెట్టింది. దేవుడు చూపించే ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళకుండా, దాని మీద మనసు పెట్టకుండా ప్రయాణంలో వెనుక తిరిగి చూసింది. ఎందుకు ఆమెను గురించి మనకు బైబిల్లో రాసిందంటే మనము కూడా వెను తిరగకుండా ముందుకే నడవాలి. వెను తిరిగితే మన జీవితంలో అక్కడికక్కడికి మన ఆత్మీయ జీవితం ముగిసిపోతుంది. మన ఆత్మీయ జీవితం అక్కడికి ముగిసిపోతుంది. ఈ లోకములో ఏముంది? ధనం ఉంది, గొప్పతనాలు ఉన్నాయి. ఈ లోకంలో లేనిది ఏంటి? చాలామంది ఆత్మీయ జీవితంలో ఎక్కడ దెబ్బతింటారంటే లోకాన్ని చూసి దెబ్బతింటారు. లోకం మన కళ్ళకి చాలా బాగా వైభవంగా కనిపిస్తుంది. రంగుల లోకం అన్నాడు ఒక కవి. రంగుల లోకం ఇది అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని లోకాన్ని వర్ణించారు. ఈ రంగుల లోకంలో అనేకులు రాలిపోతున్నారు అంటాడు ఇంకొక ఆయన. అందమైన లోకమని రంగురంగులుగా ఉంటుందని ఎప్పుడు అనుకోబాక చెల్లెమ్మ అని ఒక ఆమె పాడింది.
ఎప్పుడో ఒకసారి రాలిపోతాం, జాగ్రత్త అని. ఈ లోకంలో అనేకమైనవి ఉన్నాయి, కానీ స్పిరిచువల్ లైఫ్ని దెబ్బతీసే ఒక్క పాయింట్ మాత్రం చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో చాలామంది వెనక్కి తిరిగారు. మధ్య ప్రయాణంలో, సగ ప్రయాణంలో ఆగిపోయినోడు చాలామంది ఉన్నారు. మధ్యలో ప్రయాణం మధ్యలో యాకోబు భార్యల్ని పిల్లలు తీసుకొని వస్తున్నాడు, పనోళ్ళందరినీ తీసుకొస్తున్నాడు. మధ్యదారిలో చచ్చిపోయింది. ఎవరు మధ్యదారిలో చచ్చిపోయింది? నోరు తెరవరేంటి? రాహేల్ ఎప్పుడు చచ్చిపోయింది? మధ్యలోనే చచ్చిపోయింది, అర్ధాంతరంగా చచ్చిపోయింది. రాహేల్ చచ్చిపోయింది మధ్యదారిలో, మధ్య ప్రయాణంలో ఆగి చచ్చిపోయింది. ఆదికాండం 35:16 ఆదికాండం 35:16. వారు బేతేలు నుండి ప్రయాణము. నేను చెప్పాను, మన జీవితం ఒక ప్రయాణం లాంటిది. ప్రయాణం చేసేవాడు గమ్యం తెలియకుండా ప్రయాణం చేయడు. ఎక్కడికి వెళ్ళాలో బస్టాండ్కి వెళ్తాడు, రైల్లో వెళ్ళాలంటే రైల్లో పోతాడు, ఫ్లైట్లో పోవాలంటే ఫ్లైట్లో పోతాడు, షిప్లో పోవాలంటే షిప్లో పోతాడు. ఆకాశంలో ఎగిరే పక్షికి ఒక గమ్యం ఉంటుంది. నేను పలానా దగ్గరికి వెళ్ళి చేరాలి అని ప్రయాణం అయిపోద్ది, దాని గమ్యాన్ని చేరుకుంటుంది. సముద్రంలో వెళ్ళే ఓడకు ఒక గమ్యం ఉంటుంది. నేను ఇక్కడ ఈ ఓడలోంచి, ఈ రేవు నుంచి బయలుదేరాను, పలానా రేవులో నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చేరాలనుకుని అది బయలుదేరుతుంది. ఒక రైలు బయలుదేరుతుంది, చివరికి తన గమ్యస్థానం ఎక్కడో చివరికి అక్కడికి పోయి ఆగుతుంది. మన విశ్వాస జీవితం కూడా, మనం ప్రారంభించిన ఈ జీవితం ఎక్కడ ముగించాలో తెలియాలి. ఎక్కడికి వెళ్ళి మన స్టాప్ ఎక్కడ, మనం ఎక్కడికి పోయి మనం చేరాలి, మనం చేరాల్సిన స్థలం ఎక్కడ? హెబ్రీ పత్రికలో ఉంటుంది, చదవబాకండి. వాళ్ళు ఏ పట్టణం నుంచి వచ్చారో, ఏ దేశం నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో అది తెలిసి ఉండాలి. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలంటే వారు మరలా అక్కడికి వెళ్ళి చేరవాలని వేతన పడ్డారు, బాధలు పడ్డారు, శ్రమలు పడ్డారు, నిందలు అనిపించారు, చంపబడ్డారు. వాళ్ళు ఎక్కడికి చేరాలనుకున్నారో ఆ ప్రయాణంకు చేరడానికి కొరకు వాళ్ళు ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళారు. దీనిని మన హృదయంలో ఉంచుకోవాలి. మన ప్రయాణం ఎప్పుడు ఆగకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము యాత్ర మన యేసుతో, మనదొక ప్రయాణము. యేసన్న యెరూషలేము యాత్ర అని రాశాడు, నేను అరణ్య యాత్ర అని రాశాడు. నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో అని రాసినాడు. నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో నాకు తోడైన నా యేసయ్యా అని రాసినాడు. మనకు ఆయన తోడు లేకుండా మనల్ని పంపించలేదు. మనం ఒంటరిగా ప్రయాణం చేయట్లేదు. మనకు తోడుగా ఉన్నాడు ఆయన. మీరు అనుకోవచ్చు, నేను ఒంటరిగా ప్రయాణం చేయలేను. ఒంటరివి కానే కాదు. ఆమేన్. ఒంటరివి కాదు. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన ముందు నడిపించాడు. ఆయన ముందుండి నడిపించాడు. ఆత్మీయ యాత్రలో ఆయన ముందుండి నడిపించాడు. ఇక్కడ రాహేలు ఆ ప్రయాణంలో
చదువు. ఆ ప్రయాణంలో వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరి కొంత దూరము ఉన్నప్పుడు కొంత దూరం ఉండగానే రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇది నీ కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రయాణంలో సగంలో చనిపోవడానికి కారణం ఏంటి? అక్కడ ఆమె వెనక్కి తిరగడానికి కారణం చాలా ఉన్నాయి, నేను చెప్తాను దానికి కారణం. ఇక్కడ ఈ వెనక్కి తిరగడానికి కారణం ఏంటంటే, ఆమె తన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు విగ్రహాలు దొంగతనం చేసిన దొంగ. చెప్పండి అందరు, దొంగ అనండి. అంటారా? చెప్పండి, గట్టిగా చెప్పండి, దొంగ. ఇతన్ని చేసుకున్న తర్వాత భర్త ఇంటి ప్రకారం ఆ ముందుకు సాగాలి. తన తండ్రి విగ్రహాలని దొంగతనం చేసి ఎత్తుకొని వచ్చిన దొంగ. ప్రయాణములో మధ్యలో చావడానికి కారణం, తన ప్రయాణం మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం, ఆమె విగ్రహాన్ని దొంగతనం చేసి అబద్ధం చెప్పి దొంగతనం చేసింది. ఆ దొంగతనం అబద్ధం చెప్పింది. ఇందాక మనం చదువుకున్నాం, ఇశ్రాయేలీయులు ప్రయాణం చేశారు కానీ మనసు అక్కడే ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎందుకు ఆకులు రాలినట్టు రాలేరు? వాళ్ళు ఎందుకు చచ్చిపోయినారు? వాళ్ళు చావడానికి కారణం ఏంటి? తిండి కోసం, నీళ్ల కోసం, మోషే మీద మాంసం కోసం గొనుక్కున్నారు, గొనిగారు, సునిగారు, ఆకులు రాలినట్టు రాలి సచ్చారు. ప్రయాణంలో అంతం వరకు వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంటే, నడిపించిన నాయకుడి మీద గొనిగి వాళ్ళు ప్రయాణంలో చివరి వరకు వెళ్ళలేక అర్ధాంతరంగా వాళ్ళ జీవితం ఆగినట్లుగా మనం చూస్తున్నాం. అర్ధాంతరంగా ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్క దెబ్బలో ఆగిపోయింది. ఇక్కడ ఈమె కూడా అంతే. ఆ విగ్రహాలు దొంగతనం చేసింది కనుక కనబడి కొంచెం దూరంలో వెళ్ళిపోయి చేరిపోతామంతంత ఉండగానే మధ్యలోనే ప్రాణం విడిచి చనిపోవాల్సి వచ్చింది. ఆమె చనిపోవడానికి కారణం అది. ఇక్కడ వెనక్కి తిరిగి వినుదిరిగి ఉప్పు స్తంభం అయిపోయిన ఆమె లోకాన్ని చూసింది. ఆమె వెనక్కి తిరిగి వీళ్ళు కూడా లోకాన్ని, ఐగుప్తనే లోకాన్ని చూస్తున్నారు. ఆమె సొదొమ గొమొర్రా అనే లోకాన్ని చూస్తున్నారు. ఈమె లోకంలో ఉన్న విగ్రహారాధన, ఆ విగ్రహాలను దొంగతనం చేసి ఆమె అది తెచ్చుకుంది. అందుకు ఆమె అర్ధాంతరంగా ఆత్మీయ జీవితంలో సగంలో తన జీవితాన్ని ముగించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ 3 అంశాల్లో లోకాన్ని చూసి, తిండిని చూసి, లోకాన్ని చూసి, తిండిని చూసి, అర్థమైందా? విగ్రహారాధన తీసుకొచ్చుకొని లోపల పెట్టుకొని వాళ్ళు శరీరాలు ప్రయాణం చేస్తున్నాయి కానీ హృదయాలు దేవునికి ఇవ్వలేదు కనుక సగములోనే వాళ్ళ జీవితం ముగించాల్సి వచ్చింది. గమ్యస్థానానికి వాళ్ళు చేరలేకపోయారు. వాక్యం వింటున్న మనము మన గురి గమ్యం చేరేంతవరకు దేవుడు మనల్ని నడిపించునుగాక. ఇప్పుడు మనము కొన్ని బైబిల్లో ఒక్క పాయింట్ మాత్రమే చెప్తాను, ఎక్కువ చెప్పను. ఒక పాయింట్ చెప్పడానికి కూడా సమయం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 6:21. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకంలో మీరు ధనం, మీ ధనం ఎక్కడ ఉండునో
మీ ధనం ఎక్కడుంటుందో అక్కడ మీ హృదయం ఉంటుంది. ఈ లోకములోనే ఆమె ఎందుకు వెనక్కి తిరిగి చూసిందంటే ఆమె ధనం అక్కడ పెట్టుకొని వచ్చింది. అంతకంటే ఎక్కువ పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎందుకు వెనక్కి తిరిగి చూసిందంటే ఆ డబ్బు అక్కడ ఉంది, ఆమె ధనం అక్కడ ఉంది కాబట్టి ఆమె వెనక్కి తిరిగి చూసింది. మీ ధనం ఎక్కడుంటుందో అక్కడ మీ హృదయం ఎక్కడ ఉంటుంది. మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం ఎక్కడుంటుంది. మేము 1992-93లో యేసన్న ఒకసారి నన్ను అనిల్ పాస్టర్ గారిని మెడ్రాస్కి పంపించాడు. క్యాసెట్లు రికార్డింగ్ పని మీద డబ్బులు కట్టాల్సి వచ్చింది. 1,00,000 రూపాయలు కట్టండ్రా అని నన్ను అనిల్ పాస్టర్, ఇప్పుడు నంద్యాలలో ఉన్న సెంట్రల్ పాస్టర్, మా తమ్ముడు మేమిద్దరం కలిసి మెడ్రాస్కి 1,00,000 రూపాయలు తీసుకుని బయలుదేరినాం. చిన్న బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాం. రైలు ఎక్కాం కానీ కూర్చున్నాం కానీ మాకు నిద్ర రావట్లే. వాళ్ళు సమోసాలు తెస్తున్నారు, ఏమేమో తెస్తున్నారు. ఒక్కటి తినిన పాపాన పోల. 1,00,000 రూపాయలు చేతిలో పట్టుకొని ప్రయాణం చేసిన రోజులు మాకు అప్పుడు తెలీదు. అంత డబ్బులు పట్టుకొని మేము ఎప్పుడు ప్రయాణం చేయలేదు. నేనైతే చిన్నప్పటి నుంచి డబ్బు చూసా, ఈ చేతితో లెక్క పెట్టా డబ్బుని. నా కళ్ళతో చిన్నప్పటి నుంచి డబ్బు చూసి డబ్బు మీద విరక్తి కలిగింది నాకు. మా నాన్న సాయంత్రం అయితే రైస్ మిల్లో ఉన్న డబ్బు అంతా తెచ్చి గోదలు తెచ్చాడు, పోసేవాడు. లెక్క పెట్టి పెట్టాలి. 10 రూపాయలు సపరేట్గా, 2 రూపాయలు సపరేట్గా, రూపాయలు సపరేట్గా, 5 రూపాయలు సపరేట్గా, 2 రూపాయలు. మీరు చూసారు ఎప్పుడు కాగితం? ఎప్పుడున్నా ఇప్పుడు 2 రూపాయల కాగితాలు ఉన్నాయా? లేవు. 2 రూపాయలు, రూపాయి, మళ్ళీ చిల్లర మొత్తం లెక్క పెట్టి పెట్టాలి. కట్లకు పెట్టి పెట్టాలి. మేము చిన్నప్పటి నుంచి డబ్బు చూసి విరక్తి కలిగేది. ఆ డబ్బంతా లెక్క పెట్టిన తర్వాత చెయ్యి ఒకసారి వాసన చూసుకునేవాళ్ళం. అదొక రకమైన వాసన వచ్చేది, చెప్పలేను, చెప్పడానికి వీలు కాదు. అది అదొక రకమైన వాసన. అది ఆ వాసన నేను చెప్పకూడదు, చెప్పలేను, మీకు తెలియని వాసన అండి. కాబట్టి పోయి డబ్బు లెక్క పెట్టి వాసన చూస్తున్నామండి, ఆ వాసన అట్టే వస్తుంది. అదే వాసన. నాకైతే డబ్బులు చూసి ఉన్నాను కానీ అంత డబ్బులు పట్టుకొని ప్రయాణం చేసింది తెలియదు. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు తీసుకుని ఇద్దరం పోయినాం. రైలు ఎక్కాం, రైల్వే స్టేషన్ సెంటర్లో దిగాం, బయటకు వచ్చాం. ఆటో ఇంగిపోరాపా అన్నాడు. 1000 లైట్ సెంటర్ పోరా, సూపర్ రికార్డింగ్ కంపెనీ షాప్ పోరా. ఎవరప్పా? సూట్ కేసు కూడా వాడు పట్టుకు సూట్ కేసు లాగుతున్నాడట. మా చేతిలో ఉన్న సూట్ కేసు వాడు తీసుకుంటాడట. సూట్ కేసు తీసుకుంటుంటే మా ప్రాణం ఎట్టుందంటే మా ఇద్దరు ప్రాణాన్ని లాగేసినట్టు అనిల్ నన్ను చూస్తున్నట్ట. మేము పట్టుకుంటాడు అనిల్. సరే దాన్ని తీసి వాడు మా దగ్గర నుంచి లాగి వెనక పెట్టాడు. ఆటోలు వెనక ఉంటుంది, వెనక పెట్టాడు. మేము ఇట్టు కూర్చొని ఉన్నాం కానీ మా ఇద్దరి చేతులు వెనక ఉన్నాయి. మేమిద్దరం ఆటోలు ఇటు ముందు కూర్చొని ఉన్నాం. 1993 సంగతి చెప్తున్నా. వెనక చెయ్యిటి పెట్టుకొని ఆటోలో కూర్చొని పోయిన వాడి దాకా దిగి ఆ తర్వాత ఆఫీసులో కట్టి అప్పుడు దాకా టిఫిన్ కూడా చేయలేము మేము. టిఫిన్ చేయకుండా ఆ రిచ్ స్ట్రీట్లోకి వచ్చి ఒక హోటల్లో కూర్చున్నాం. అమ్మయ్యా ఎంత ప్రాణం పోయింది నాయన తండ్రి, 1,00,000 రూపాయలు కట్టిన దాకా మనకు మనశ్శాంతి లేదురా నాయనని మన మనసు అంతా సూట్ కేసులో పెట్టి తాళం వేసినట్టుంది. మమ్మల్ని దాని లోపల తాళం పెట్టినట్టుంది. ఏసానికి ఏం జవాబు చెప్పాలి? చెప్పిన పని జాగ్రత్త తీసుకెళ్ళి చేయాలి కదా. ఇంకిద్దరం కూర్చొని హోటల్లో కూర్చొని ఏమన్నా ఆర్డర్ ఆకలేస్తుంది. నిన్న రైలు ఎక్కినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక సమోసా కూడా తినలేదు. ఏమన్నా ఆర్డర్ అంటే వాడు తెచ్చాడు, అది తీసుకొచ్చి ఏం కావాలి చూడండి అన్నాడు. అనిల్ సాగుతున్నాడు ఒక్కోటి, చికెన్ 64 అది ఇది మొత్తం చదువుతున్నాడు. స్క్రాప్ అని వచ్చింది. స్క్రాప్ అని వస్తే నాకేం అర్థం కాల, అనిల్కి కూడా ఏమీ అర్థం కాల. ఇది ఏందో స్క్రాప్ అని భలే ఉంది, ఆర్డర్ ఇచ్చాయన్న. అది పీతలు అంట, మనది ఎంటరకాయలు ఉన్నాయి. ఏమంటారు స్క్రాపేనా? క్రాప్ కదా, క్రాప్ అంటే ఏంది అర్థం కాలేదు నాకు. ఇది క్రాప్ అని నాకు స్క్రాప్ లాగా వినపడింది, చెత్తలాగా. నిజమే చెత్తే, తినిన తర్వాత పడేది చెత్తే.
ఆ తర్వాత 5 ఆర్డర్ ఇచ్చాను, 2 ఆర్డర్ ఇచ్చి పడేసాడు. తెచ్చుకుంటే తర్వాత అనిల్ నేను తిన్నాను, 2 నేను మొత్తం తిని కడుపు నిండా తిని అప్పుడు అమ్మయ్యా డబ్బులు ₹1,00,000 పట్టుకొని మెడ్రాస్ దాకా పోవడానికి మా ప్రాణం ఎవరో పట్టుకొని లాగేసినట్టు అయిపోయింది. అంత జాగ్రత్తగా తీసుకెళ్ళాం దాన్ని. ఆడదాకా అప్పుడు ఏం జనరల్ బోగిలు ఎక్కిపోవడమే కదా, రిజర్వేషన్ కూడా కాదు, జనరల్ బోగిలు ఎక్కిపోవడమే. అప్పుడు భయపడి సచ్చాం ఆడపోయిందాక. నిజమే, బైబిల్ ఏం చెప్తుంది? మీ ధనం ఎక్కడుండునో చెప్పండి. ఇప్పుడు ఈ లోతు భార్య వెనక్కి తిరగడానికి ఈ ధనమే కారణం అనుకుంటున్నాను. డబ్బు అక్కడ చీటీలు కట్టిందేమో మనకేం తెలుసు, చీటీలు కట్టిందేమో మనకేం తెలుసు, డోక్రా సంఘంలో చేరుంటుందేమో మనకేం తెలుసు, అమ్మా ఆడ పొదుపు లక్ష్మిలో చేరిందేమో మనకేం తెలుసు, యాడ డబ్బులు దాచిపెట్టిందాడో మనకి తెలియదు, ఏం తెలుసు. ఈ డబ్బు కోసం ఆమె వెనక్కి తిరిగి ఉంటుందని అనుకుంటున్నా. దాని డబ్బు ఎక్కడుంటుందో అక్కడ ఆత్మ అక్కడ ఉంటుంది. దీన్ని తెలియక చాలామంది ఆత్మీయ యాత్రల్లో వెనక్కి తిరుగుతున్నారు. ఈ ధనం ఏమైపోద్దో ప్రకటన గ్రంథంలో బలి రాశాడు. ప్రకటన గ్రంథం 18:16. ఈ ధనం ఏమైపోతుందంటే తెలుసుకోవాలి. మన ప్రయాణం చేసే మనము దాని మీద మనసు పెట్టుకోకూడదు. ఆ పట్టణము చేత ధనవంతులైన వారందరూ ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములు ధరించుకుని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలో పాడైపోద్ది. ఇట్నా సైజ్ చూడండి, ఒక్క గడియలో పాడైపోయేది ఈ ధనం. దీని కొరకు మనం మన ఆత్మీయ యాత్రని వెనక్కి తిరిగి చూసి నాశనం చేసుకోకూడదు. ధనము కోసం మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కి తిరిగి నాశనం చేసుకోకూడదు. అది ఆ పట్టణమే నాశనం అయిపోయింది. వజ్ర వైడూర్యాలతో రక్తద్రోమ వర్ణ వస్త్రాలు ధరించుకుని అబ్బో దెబ్బకు తెచ్చింది. ఒక్క నిమిషంలో ఒక్క గంటగా ఒక్క గడిలో పోయిందంట, నాశనం అయిపోయిందంట. మన ఆత్మీయ జీవితంలో మనల్ని నాశనం చేసేది ఏంటంటే ఈ ధన వ్యామోహమే. ఏమేం ధరించుకుని ఉందంట ఆమె? బంగారు, రత్నాలు, ముత్యాలు, ధూమ్ర రక్త వస్త్రములు, ఇవన్నీ మనల్ని ఆకర్షించి లోకం వైపుకి తిప్పి ఒక్క క్షణములో మనల్ని నాశనం చేసి మన ప్రయాణాన్ని ముందుకెళ్ళనీయకుండా చేస్తుంది. లోతు భార్యని కూడా ఇదే ఆపింది. అందుకే ఆమె వెనక్కి తిరిగింది. ఈ లోకం బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేరో అనే పాట వచ్చింది. బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేరో, ప్రభుత్వాన్ని నడిపించేది పచ్చ నోటేరో, ప్రభుత్వాన్ని నడిపించేది లిక్కర బాటలు లేరు అని చాలా పాటలు వచ్చినాయి. ఆ డబ్బు వల్లేరా ప్రభుత్వాలు నడిపించబడేది అని పాటలు కూడా వచ్చినాయి. ఈ లేకపోతే లోకం లేదు, అవి లేకపోతే లోకం లేదు. ఒక్క క్షణంలో పోతాయి, ఎన్ని పోతాయి, ఒక్క క్షణంలో పోతాయి. వాటి కోసం నిత్యత్వాన్ని పోగొట్టుకోకూడదు మనం. ఆమెన్. నీ చేతిలో చెప్పండి ఆమెన్. ఏం పోగొట్టుకోకూడదు? యుగ యుగాలు ఉండబోయే ఒక రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. మన ఆత్మీయ యాత్రలో ప్రయాణం అయిపోయి మన అంతం, మన ముగింపు మహిమకరంగా ఉండాలి. దేవుడు చేర్చబోయే మహిమకరమైన స్థలంలోకి మనం వెళ్ళి చేరాలి. అక్కడ చేరవలసిన మనము వీటి కొరకు మన జీవితాన్ని నష్టపరుచుకోకూడదు. ఒక్క
ఒక్క గడియలోనే నశించిపోతాయి అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ధనము నశించిపోతుంది అని రాసింది. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చు ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడవండి. ధనవంతులారా, మీ ధనము చెడిపోయేను, మీ ధనం చెడిపోద్ది, చిమట్లు కొట్టివేస్తాయి, దొంగలు దొంగిలిస్తారు, మీ బంగారు మీ వెండి తుప్పు పట్టిపోతుంది. ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పడుతుంది. మీరు కావాలంటే మీ కమ్మలు, మీ ముక్కు పుడకలు, మీ మెడలో ఉన్న చేయిలు తీసి చూసుకోండి, తుప్పు పట్టి ఉంటాయి వాటికి. ఆ తుప్పే సాక్ష్యం చెప్పి, ఆ బంగారు పట్టిన తుప్పే సాక్ష్యం చెప్తుంది రేపు. నశించిపోతుంది. వెనక్కి తిరిగి చూడకూడదు. మన ఆత్మీయ యాత్రలో వాటి వైపుకు చూడకూడదు, ఎప్పుడుకు చూడకూడదు, ఎప్పటికి దాన్ని చూడకూడదు. మా అమ్మోళ్ళ నాయన నాకు ఒక ఉంగరం చేయించాడు, బంగారం ఉంగరం, జమీందారు ఉంగరం చేయించాడు. బ్లూ రాయేసి చుట్టూ తెల్ల రాళ్ళేసి జమీందారు ఉంగరం చేయించాడు చిన్నప్పుడు. నేను చిన్నప్పుడు ఫోటోలో దాన్ని వేసి దారం కట్టినప్పుడు ఫోటో ఉంది. తర్వాతది మా అమ్మ చాలా జాగ్రత్త దాచిపెట్టింది నా కోసం. మరలా ఒక్కసారి కూడా నేను వేసుకున్నట్టు నాకు గుర్తులేదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా చేతికి ఉంగరాలు వేసినట్టు నాకు ఇప్పుడు గుర్తులేదు. నేను ఒక ఇంటికి వెళితే ఇంత డబ్బా తీసుకొచ్చి నా ముందు పెట్టారు. దాని నిండా బంగారే, దాని నిండా బంగారు. కొత్తగా మన చర్చికి వస్తున్నారు, కర్నూలులో కాదు, వేరే ఊళ్ళో. కర్నూలు అంటే ఏ కుటుంబం ఏ ఇల్లు అని ఆరాధీసి వాళ్ళ ఇంటికి పోయి మీరు తెచ్చుకుంటారని నేను మీకు అడ్రస్ చెప్పలే. ఆ ఇంటికి వెళ్తే డబ్బా తీసి నా ముందు పెట్టి నీకేం కావాలో తీసుకెళ్ళన్నా అన్నారు. దాన్ని చూసి నవ్వి నాకు ఇది ఏం అవసరం లేదన్నా, నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు ఇది అన్నా. ఎందుకన్నా ఇంత మాట అన్నావు, తీసుకెళ్ళన్నాడు. నాకెందుకు ఈ డబ్బు, ఈ బంగారు ఎందుకు, నాకెందుకు బంగారు, తీసుకెళ్ళన్నా ఏది కావాలండి. మీరైతే ఏం చేస్తారు? అడిగి 2 తీసుకుంటారు, అడగకుండా 4 ఎత్తుకొస్తారు. అడిగి 2 తీసుకొస్తారు, అడగకుండా 4 తీసుకెళ్తారు. ఏం కావాలి తీసుకెళ్ళండి, నేను తీసుకోవాలా, తాకలా, ముట్టుకోలేదు. వాటి అడిగింది నన్ను, ఇద్దరు అడిగారు, భార్య భర్త. తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు. మీరు అట్లా అమ్మి సేవ కానుకిస్తే కానుక నేను ఎంతైనా ఖర్చు పెడతాను, కానీ నాకు బంగారు నాకు అవసరం లేదు. అమ్మి తీసుకొచ్చి కానుకండి దేవుని మందిరానికి ఖర్చు పెడతాను, అంతేగాని నాకు ఆ బంగారు నాకు అవసరం లేదు. నన్ను మీరు శోధిస్తున్నారా ఏంటి? నన్ను శోధిస్తున్నారా బంగారు తీసుకెళ్ళమని? మీ ఇంటికి నేను బంగారు కోసం వచ్చానా? తాకనండి, పొరపాటున తాకలేదు, తాకుండా కామ్గా వచ్చేసాను, ముట్టుకోలేదు. అసలు అవసరం లేదు, మనకు అవసరమే లేదు, అది అసలు అవసరం లేదు. వాటిలో అవి మనల్ని ఆకర్షించినాయంటే మనం లోకంలోకి వెళుతున్నామని అర్థం. వాటిలో అవి మనల్ని ఆకర్షించినాయంటే వాటి మీద మన మనసు పోయిందంటే మనకు లోకం, ధన వ్యామోహం అనేది లోకం చూపిస్తుంది. కనుక లోకం వైపుకు మనం తిరిగామంటే, దేవుని వైపుకు ఉన్న మన గురిని మనం పక్కకి తిప్పినామంటే మన ప్రయాణం ముందుకు సాగకుండా అర్ధాంతరంగా ఆగిపోయి ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్యలాగా తయారవుతాం. మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. 6:9 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలు
శోధనలు వస్తుంటాయి అంటుంటారే, శోధనలు ఎందుకు వస్తున్నాయంటే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకమైన యుక్తములను హానికరమైన అనేక దురాశలోను పడిపోతారు. అట్టిది మనుషుల్ని నష్టములోను, ఏంటది, నాశనముల్లోను ముంచివేయును. ఒకడు మునిగిపోయినాడురా అంటే వాడికి దురాశ. ఒకడు నాశనం అయిపోయాడు అంటే వాడు ధనాపేక్ష. ఒకడు నాశనం అయిపోయినాడురా అంటే వాడు ఎందుకు ఉరేసుకుని తెచ్చినాడురా అంటే వాడికి ధనాపేక్ష. తలుపేసుకుని లోపల ఉరేసుకుని తెచ్చుకున్నాడు ఒకడు. భార్య దోశలు కాలుస్తూ ఉంది బయట, భార్య దోశలు కాలుస్తుంది. వంటిల్లు ఇటు బయట ఉంటుంది, ఇల్లు అటు లోపల ఉంటుంది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎంత మంచిగుంటారంటే అసలు వాళ్ళిద్దరికి గొడవలే లేవు. అసలు వాళ్ళిద్దరికి గొడవలే లేవు. అసలు వాళ్ళిద్దరు కొట్టుకోగా ఎవరు చూడలేదు. అసలు ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళ భార్యాభర్తలు అంత మంచోళ్ళు. పెళ్ళయ్యి ఒక బిడ్డే అంతే. పెద్ద గొడవలు, అసలు గొడవలు కూడా లేవు. అసలు వాళ్ళకి ఏం బాధ లేదు. ఇద్దరు ఉద్యోగస్తులే, ఇద్దరు సంపాదించుకుంటున్నారు. బయట దోశలు కాలుస్తూ ఉంది. దోశ కలిసి తీసుకెళ్ళే లోపల రూమ్ తలుపు వేసుకొని లోపల ఊరేసుకుని తీసేది. కేకలేసి ఎటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కింద పరిగెత్తి. సంవత్సరం పెళ్ళయి 2 సంవత్సరాలండి. యవ్వన కాలం పిల్లలు, యవ్వన కాలం ఊరేసుకొని చచ్చిపోయినాడు. ఎందుకు చచ్చిపోయినాడు ఊరేసుకొని? కారణం ఏంటి? కారణం ఏమీ లే. ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. వాళ్ళు ఉరేసుకుంటారు, వాళ్ళు ఉరి తెచ్చుకుంటారని దీంట్లోనే రాసింది. వాళ్ళు ఉరి ఎందుకు తెచ్చుకున్నారు? ధనాపేక్ష కదా. ఉరే శోధనలు ఎందుకు పడుతున్నారు? ధనాపేక్ష కదా. చనిపోయిన తర్వాత జ్ఞాపకత కూడికంత అయిపోయిన తర్వాత వచ్చినారు నలుగురు. మేము అంత డబ్బు ఇచ్చాం, మేము ఎంత డబ్బు ఇచ్చాం, మేము ఎంత డబ్బు ఇచ్చాం, మేము అంత డబ్బు ఇచ్చాం అని అందరూ డబ్బు ఇచ్చున్నారని చెప్పి అప్పిచ్చిన వాళ్ళు అందరూ వచ్చినారు. అంత డబ్బుడు ఏం చేశాడంటే వాళ్ళ భార్య నాకు తెలియదే అంటది. వాళ్ళ అమ్మవాళ్ళు, అబ్బాయి వాళ్ళ అమ్మాయిళ్ళు, అబ్బాయి వాళ్ళ అమ్మవాళ్ళు ఏమంటారు? అంత డబ్బు తెస్తే ఈ మనిషికి తెలియకుండా తెస్తారా? ఈ మనిషి డబ్బు అంతా తీసుకుని నా కొడుకుని చంపేది. తలుపు వేసుకుని చచ్చిపోయాడు. మంచి పని చేశాడు. లోపల చిలికే ఉంటామంటే ఈ పిల్ల ఊరేసి తయ్యాలని తీసాడని ఆ ఒక్క బిడ్డను ఎత్తుకున్న ఆ బిడ్డ ఈరోజు ఏం కావాలా? యవ్వన కాలం బిడ్డ, చిన్న బిడ్డ, పెళ్ళి 2 సంవత్సరాలు అయినవాడు ఊరేసుకుని చచ్చిపోయాడు. ఊరేసుకుని ఎందుకు చచ్చిపోయాడు? వాడు ప్రయాణం ఎందుకు తయారైందంటే వాడు ధనాపేక్ష వలన అలా తీసుకున్నాడు. సింపుల్గా మనం దాని లాజిక్ని మనం అర్థం చేసుకుంటే ఎందుకు ఇట్ అయ్యాడంటే ధనము. ఎందుకు ఇట్ అయ్యాడంటే ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. ధనము తమను తాను పుడుచుకుని తెచ్చేది ధనమే. ధనమే. కీర్తనలో 49వ కీర్తన 6వ వచనం 7వ వచనం. 49వ కీర్తన 6వ వచనం. తన ఆస్తే ప్రాముఖ్యమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి, తన ధనమును తన ఆస్తిని బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడతాను? ఏ విధం చేతనైనా ఒకడిని వాడు ధనంతో రక్షిస్తాడా? ఎవడైనా ఒక సహోదరుని తన ధనంతో రక్షించుకోగలడా? తన ఆస్తిని బట్టి పొగుడుకుంటా ఉండేవాడు ఒక ఆత్మను రక్షించగలడా? తన ఆత్మను తను రక్షించుకోగలడా? తన డబ్బు తను రక్షించుకోగలడా? డబ్బుతో తన ఆత్మను తను రక్షించుకోగలడా? కాపాడుకోగలడా? వాడు డబ్బు వలన వాడు గర్వం, వాడికి పొగుడుకుంటుంటాడు. వాడు ధనాన్ని గురించి పొగుడుకుంటుంటాడు.
ఈమె ఎందుకు వెనక్కి తిరిగింది అని ఆలోచిస్తే ఈమె సదోమ గొమొర్రాలో ఏదో దాచిపెట్టుకుని వచ్చింది అక్కడ. మెయిన్ కారణం అది. ఎందుకు వెనక్కి తిరిగి వెళ్తున్నారంటే వాళ్ళు లోకంలో ఇంకా పెట్టుకుని వచ్చినారు, లోకాన్ని విడిచిపెట్టలా. శరీరాలు మాత్రం బయలుదేరి వచ్చినాయి. శరీరాలు మాత్రం బయలుదేరి వచ్చినాయి చాలా దూరం. రాహేలులాగా అంత దూరం వచ్చినా వాళ్ళ నాన్నోళ్ళ విగ్రహాలను పెట్టుకొని వచ్చింది ఆడదాకా. అక్కడ దాకా వచ్చింది, భర్త పక్కనే వచ్చింది. సొదొమ గొమొర్రాలోనే ఉంది ఆమె మనసు. తన ప్రాణం ఆడబెట్టొచ్చింది, శరీరం ఆడికి వచ్చింది. నేను చాలాసార్లు చెప్తా, ఒక ఉపమానం, ఒక జరిగిన సంభవం చెప్తాను. సందర్భం వచ్చింది కానీ చెప్తా. ఒక అమ్మాయి ఒకరిని ప్రేమించింది. తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచారు. పిల్లలు పెంచాలి కానీ అధిక గారాబంగా పెంచకూడదు. గారాబం ఉండాల, అతిగా ఉండకూడదు. పిల్లల్ని పెంచాలి. తల్లిదండ్రులు భయం భక్తి ఉండాలి వాళ్ళకి. గారాబం కొంతమందికి, అబ్బా నా బిడ్డలను అసలు నేను ఎప్పుడు కొట్టలేదు, నా బిడ్డలు ఎప్పుడు నేను తిట్టలేదు, నా బిడ్డలు నేను ఎప్పుడు అసలు వాళ్ళ కన్నీళ్ళు కారిస్తే నేను చూడలేను. ఆ పిల్లల గురించి కొంతమంది పెద్ద గొప్పగా చెప్పుకుంటుంటారు. బెత్తం వాడని తండ్రి పిల్లలకి శత్రువు అవుతాడని బైబిల్లో ఉందా లేదా? చెప్పండి వాళ్ళు చెప్పు. బెత్తం వాడాలి లేదా? పిల్లలకి వాడాలా లేదా? మా నాయన నన్ను కొట్టబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా. మా నాయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది. మా నాయన గుర్తుకొచ్చాడంటే నేను షర్ట్ ఇప్పి నిలువుట అద్దం ఉంది నా రూమ్లో, నా ఈపు మీద ఉన్న మా నాయన కుట్టిన వాతలు చూసుకుంటాను. ఈ మధ్య అక్కడ ఫోటో తీసి మరి పెద్ద సైజ్ చేసి చూసుకున్నా. మా నాయన కుట్టిన వైర్తో కుట్టిన వాతలు, ఈపు మీద వైర్తో కుట్టిన వాత ఇప్పటికీ ఉంది. మా నాన్న నన్ను బాగుపడ్డా. నాయన కొడితే పోయి రైలు కింద పట్టడం, 10th క్లాస్ ఫెయిల్ అయిన దానికి తిట్టిన దానికి ఊరు వదిలిపెట్టి వెళ్ళి హోటల్లో అంట్లు తోమటం, ఎంగిలాకులు ఎత్తేయటం, తల్లిదండ్రులు తిడితే పోయి ఇల్లు వదిలిపెట్టి పోయి ఎంగిలాకులు ఎత్తేయడానికి తల్లిదండ్రులు తిడితే ఆ పని ఇంట్లో చేయొచ్చుగా, ఈదులో పోయి చేసే బదులు. గారాబంగా పెంచకూడదు పిల్లల్ని, చాలా జాగ్రత్తగా పెంచాలి పిల్లల్ని. గారాబం ఎక్కువ, చెప్పిన మాట వినరు పిల్లలు. బుద్ధి చెప్పాలా, సరి చేయాలా, పిల్లలు భక్తిగా పెంచాలా. గారాబం ఎక్కువ, దానివల్ల పిల్లలు మాట వినరు, ఇష్టప్రకారం తిరుగుతారు. చేతి నిండా డబ్బులు ఇస్తారు, కట్టలు. ఇప్పుడు కాలేజీకి పోయి పిల్లలు పాడైపోవడానికి కారణం అదే. వాడు ఇంత పెద్ద బండి కొన్నాడు, వాళ్ళ ఆయన డబ్బు గలవాడు కొన్నాడు, నువ్వెవరు? మీ ఆయన ఆటో తోలుకుంటాడు, నీకెందుకు? వాళ్ళతో నీకేం పోటీ? నువ్వు చదువు ముందు, తల్లిదండ్రుల మాట విను. పని లేదు, బాట లేదు, తల్లిదండ్రుల మీద బడి ఏడుస్తుంటారు కొంతమంది. ఆ డబ్బు గల్లా వాళ్ళని, ఈ డబ్బు గల్లా వాళ్ళని చూడకూడదు. వాళ్ళను చూస్తే వెనక్కి తిరిగి ఆత్మీయాత్రలో వెనక్కి తిరిగి అర్ధాంతరంగా జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఒక తల్లి తీసుకొచ్చిందండి నాకు ఆ వీడియో క్లిప్ తీసుకొచ్చింది. వాళ్ళ కొడుకు పోరు చేసినా కానీ కొనిపించింది, బండి కొనిపించుకున్నాడు. వాడు వెనక బండి కింద వెనక చక్రం కింద పడిపోయే షాట్ సీసీ కెమెరాలో బడిని తీసుకొచ్చి చూపించింది నాకు. వాళ్ళ అమ్మే తీసుకొచ్చింది. నా కొడుకు చచ్చిపోయాడు, బండి వద్దన్నా కొనిపించి తీసుకుని చచ్చిపోయాడు. దాంట్లో అప్పు చేసి కొన్నానయ్యా, డబ్బులు అప్పు కూడా తీరలేదు, వాడు తెచ్చినాడు అయ్యా అని.
ఈ రాహేలు ఎందుకు తెచ్చింది మధ్యలో? దాన్ని కోరుకొనే తెచ్చింది. వెనక్కి తిరిగి చూడాలని డబ్బు వైపు చూసి ఈరోజు చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సగంలో భార్య వెనక్కి తిరిగింది. మీకు ఇంకా అర్థమవుతాడు చెప్పాలంటే, సగంలో నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ కాలంలో చెప్పాలంటే, ఆ కాలంలో వెనక్కి తిరిగి చూసింది, ఇప్పుడు భర్తను వదిలిపెట్టి వెళ్ళింది అని. ఏడకి వెళ్ళింది? డబ్బున్నోడితో వెళ్ళిపోయింది. ఒక డబ్బు గల్లవాడితో వెళ్ళిపోయింది. ఏడుంది? ఆ డబ్బు గల్లవాడితో వెళ్ళింది. ఈ కథలు కాదు, కట్టుకథలు కాదు, జరిగేవి చెప్తున్నా నేను. ఈ లోకం నిన్ను లాగుతుంది. నీవున్న స్థితిలో దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడు అది గుర్తుపెట్టుకో. నీ గమ్యాన్ని మర్చిపోకు, గమ్యాన్ని విడిచిపెట్టకు, వెనక్కి తిరక్కు. ఉన్నదాంతో సర్దుకో, వెనక్కి తిరగబాక. గమ్యానికి ప్రయాణమై ముందుకు పో, వెనక్కి తిరగబాక. గర్వం, కొంతమందికి అహంకారం ఉంది, నాకుంది, నాకు అంత ఉంది, ఎంత ఉంది. ఎవడికి కావాలా? ఒకరిని రక్షించలేని డబ్బెందుకు? బైబిల్ ఏం చెప్తుంది? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం అంటుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును కోల్పోని ఎడల వాడికి ఏమి ప్రయోజనం? ఇర్మీయా గ్రంథం 9:23. ఇర్మీయా గ్రంథం 9:23. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తాడు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తాడు. అసలు ఎవడు దేని వలన అతిశయించవలను? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించండి. ప్రయాణం చేయండి. చేద్ద తెలియని చెప్పండి, చేద్ద తెలియని చెప్పండి, గట్టిగా చెప్పండి. ధనాన్ని బట్టే, ఐశ్వర్యాన్ని బట్టే, ఆస్తిని బట్టే కాదు. మనం రక్షించాడే మన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. దానిని బట్టి మనం గర్వించాల, దానిని బట్టి మనం తలెత్తుకుని తిరగాల. ధనం మనల్ని అదో పాతాళానికి తొక్కి పాడేస్తుంది. 62వ కీర్తన 10వ వచనం. నేను బైబిల్ మూసేసాను, ఇంక చెప్పను. ఏంటంటే బలత్కారం మీద నమ్మకం ఉంచబాకండి. ఏంటి? దోచుకొనుట చేత గర్వపడబాకండి. ధనము హెచ్చినను దానిని బట్టి దానిని లక్ష్య పెట్టకుడి. ధనమును లక్ష్య పెట్టాను అన్న వాళ్ళు చేతులెత్తి అల్లేలు చెప్పండి. చెప్పండి. లక్ష్మమ్మలందరూ చెప్పండి. ధనమును లక్ష్య పెట్టనని చెప్పిన వాళ్ళందరూ అల్లేలు చెప్పండి. గట్టిగా చెప్పండి. అది ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. దాని మీద లక్ష్యం ఉంచబాకండి. దాని మీద మీరు లక్ష్యం పెట్టబాకండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ధనవంతులారా గర్విష్ఠులు కాబాకండి. ధనం వచ్చిందంటే గర్వం వస్తుంది. ధనం వస్తే గర్విష్ఠులు కాబాకండి.
అస్థిరమైన ధనమునందు నమ్మిక అస్థిరము ధనము స్థిరమైంది కాదు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి. సమస్తము ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి. చేతులు లీట్లే పైకి. ఎంతంత దాచిపెట్టుకున్నారో మనకేం తెలుసు? చెప్పండి, అలేలు చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కావాలంటే ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ఉంటారు, వృద్ధులు, వాళ్ళు మన మీద ఎగరుతుంటారు. ఏం రా అదిరా అదిరా అంట. వాళ్ళ చేతికి ఒక 1000 రూపాయలు అండి, మనల్ని ఏమన్నట్టే అప్పుడు అడగండి. వాళ్ళకి ఆ 1000 రూపాయలు పెట్టే వాళ్ళకి ధైర్యం వస్తుంది. నా దగ్గర ఎంత ఉంది ఇప్పుడు? 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలు లేదనుకో మన మీద ఎగరుతూ ఉంటారు వాళ్ళు. ఏమిరా, ఏం చూసావు నన్ను? నేను ఎంత చూసినారా నిన్ను? నీకు ఎంత పెట్టినారా నేను? ఎంత కష్టపడ్డారా నీ కోసం? ఎంత కష్టపడ్డారా నేను అంటారు. ఆ ముసలోళ్ళు ఎందుకు అరుస్తున్నారంటే వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. ఏమని? వీడు నాకేమి ఇవ్వడో, నా దగ్గర డబ్బులు లేవని. వాళ్ళకి ఒక 5000 చేతిలో పెట్టామనుకో, ఇంకా ఎక్కువగా నా కొడుకు అంత కొడుకు లేడు, నా కూతురు అంత కూతురు లేదు, నా కోడలంత కోడలు లేదు అంటారు. డబ్బులు తీసేసి వాళ్ళు ఒక రకంగా కూర్చొని ఉంటారు. ఏమాట కూర్చొని ఉన్నావు అని అడిగామనుకో, ఏముందిరా నా కాడ, ఏముంది నా కాడ, ఏమీ లేదు నా కాడ. మీ నాయన ఏమన్నా ఇచ్చినాడా? మీ నాయన ఏమీ ఇవ్వకుండా పోయినాడు. నువ్వు కొడుకుండా 2 కొడుకులు ఉండాలనుకుంటే ఏమన్నా నన్ను చూస్తున్నారా? మీరు నన్ను చూడలే. ఏమన్నా చూస్తున్నారా మీరు నన్ను? ఇదిగో అమ్మా అని ఎవడన్నా కొడుకు కానీ ఎవడన్నా డబ్బులు చేతిలో పెట్టారనుకో, నా కొడుకు అంత కొడుకు లేడు, నా కొడుకు అంత కొడుకు లేడు అని ఇంకా ఎక్కువ పొగడాలనుకుంటే అంత కైమా తీసుకొచ్చి కానీ పెడితే పళ్ళు లేకుండా మెత్తగా సప్పరిచ్చి మింగి నా కొడుకు అంత కొడుకు లేడంట. డబ్బులు చేతిలో ఉంటే ఎంత ధైర్యమో ముసలోళ్ళకి. మీరు గుర్తుపెట్టుకోండి, వృద్ధుల్ని మీరు బలహీనలు చేయకుండా వాళ్ళ చేతిలోకి వచ్చి డబ్బులు పెట్టండి. మీరే బ్యాంకులో చూసుకొని పెట్టుకోబాకండి. ఏదో ఒక రోజు వచ్చి దొంగ వచ్చి ఎత్తుకెళ్తాడు. తల్లిదండ్రులకు కొంచెం పెట్టండి, వాడికి ధైర్యంగా ఉండండి. నా కొడుకు ఉన్నాడని నమ్మకం అన్నా ఉండేటట్లు చూసుకోండి. ఎత్తుకెళ్తారు ఎవరో ఒకరు దాన్ని. అర్థమైందా? ఏడదాకా వచ్చాం మనం ఇప్పుడు? ఎన్నో అధ్యాయం కాడికి వచ్చాం మనం? ఎన్నో అధ్యాయం చదివింది ఇప్పుడు మీరు? ఓకే, యాకోబు పత్రిక 4:4 చదవండి. నేను ముగిస్తున్నాను. నేను 12 గంటలకే ముగించాలనుకున్నా. 12 గంటలకే ముగించాలనుకున్నా. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది ఇంకొక 5 నిమిషాలు చెప్పమని. సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్టు ధనం కదా. అందుకని మీరు ఆ ధనం అన్న పేరు చెప్పినప్పుడు మొఖం ఇట్లా అంటుంది. దాన్ని నమ్మబాకుండా మళ్ళీ మొఖం గాలి తీసిన మొఖంలాగా అయిపోతుంది. ధనం అన్నప్పుడల్లా మొఖం అంటుంది. ధనం మళ్ళీ దాన్ని నమ్మబాకుండా అంటే మళ్ళీ మొఖం మాడిపోతూ ఉంది. 4:4 చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునికి వైర్యమని మీకు తెలియదా? లోకంతో స్నేహం చేయబాకండి. వాడు ఎవడైతే లోకంను ప్రేమిస్తాడో వాడు శత్రువు అవుతాడు దేవుడికి. లోకం అనేది సదొమ గొమొర్రా లాంటిది. లోకం అనేది ఐగుప్తు లాంటిది. లోకం అనేది పాపం. దాన్ని ప్రేమించి కొంతమంది భర్తలను వదిలేశారు, కొంతమంది భార్యలను వదిలేశారు, కొంతమంది దేవుణ్ణి వదిలేశారు, కొంతమంది అటు ఇటు కాకుండా తిరుగుతున్నారు. లోకాన్ని ప్రేమించకండి. అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4 ఏముందంటే, 4:4 ఏముందంటే, లోకాన్ని ప్రేమించబాకండి. మీరు ఒక పని చేయండి, మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. స్థిరులై ఉండండి. కంటిన్యూషన్ ఉంది అక్కడ. ఆనందించండి. మీ సహనాన్ని మీ సకల జనులకు తెలియజేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేన్ని గురించి చింతపడబాకండి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత
కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపములు తెలియజేయుడే. చేద్దాం చెప్పండి, కృతజ్ఞత కలిగి. ఇప్పుడు ఈమె దగ్గర ఏమి లేక వెనక్కి తిరిగిందంటే కృతజ్ఞత లేదు. దేవుడిచ్చిన స్థితిని మర్చిపోయింది, వెనక్కి తిరిగి చూసింది. భర్తతోనే వస్తుంది కానీ మనసు ఇంకెక్కడో ఉంది. కాపురం చేస్తానే ఉంది కానీ మనసు ఇక్కడ లేదు. నేను ఇందాక చెప్తున్న పాయింట్ మర్చిపోయాను కదా, గారాభంగా పెంచాడు కూతుర్ని. నేను చెప్తున్నా ఏందో మర్చిపోయాను అనుకుంటా ఉన్నా, అదే మర్చిపోయాను. గారాభంగా పెంచాడు కూతుర్ని, గారాభంగా పెంచాడు కూతురు. నాకు ఈ మధ్య మతిమరుపు వస్తుంది, ఈ మధ్య వస్తుంది మతిమరుపు. చిన్నప్పటి నుంచి ఉంది కానీ మతిమరుపు వాక్యం చెప్పడం ఉండదు. గారాభంగా పెంచాడు. ఒక అబ్బాయిని ప్రేమించింది, కాలేజీకి పోయి అమ్మాయి. వాళ్ళ నాయన అన్నాడు, నేను చూపించిన సంబంధం చేసుకుని చంపేస్తా నేను అన్నాడు. కాళ్ళు చేతులు నరికాడు, భారత్ అన్నాడు. గారాభంగా పెంచితే నీ ఇష్ట ప్రకారం తిరగడానికే అన్నాడు. సరే అమ్మాయి అనింది, సరే చావడం ఎందుకులే, నిశ్చిత పెళ్ళే చేసుకుంటా, నా హృదయాన్ని ప్రేమించినోడికి ఇస్తా, నువ్వు చేసినోడికి నా శరీరాన్ని ఇస్తా. అర్థమవుతుంది మీకు? ప్రేమించినోడికి నా హృదయాన్ని ఇస్తా, నువ్వు చేసినోడికి నా శరీరాన్ని ఇస్తా. శరీరం వీడి దగ్గర, నా హృదయం వాడి దగ్గర. ఏం లాజిక్ చెప్పింది రబ్బా, ఏం లాజిక్ బాబా. ఎంతమంది కాపురాలు చేస్తున్నారో నాకు తెలియదు. శరీరం ఒకటి దగ్గర, ఆత్మ హృదయం ఒకటి దగ్గర ఇచ్చింది. హృదయం ఒకటి దగ్గర, శరీరం ఒకటి దగ్గర. ఇది అంత అన్యాయం. ఇది శరీరం ఏమో లోతుతో కూడా ఉంది, హృదయం ఏమో సదొమ గొమొర్రాలో ఉంది. ఏమో ఎవరినేమనాలో. భర్తను పక్కన పెట్టుకుని వెనక్కి తిరిగిందంటే అనుమానించాల్సింది వస్తుంది, అనుమానించాల్సి వస్తుంది. ఆమె వెనక్కి తిరిగింది కాబట్టి ఇన్ని అనుమానాలు వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తుంది? సిబిఐలో ఉండాల్సిన వాడిని ఇక్కడ ఉన్నా నేను, నన్ను ఏం చేయమంటావు? నన్నేం చేయమంటావు? నాకు అట్టటి ఆలోచనలు వస్తాయి. అసలు వెనక్కి తిరిగి భర్తని వీడు పెట్టుకొని వెనక్కి ఎందుకు తిరిగింది మనిషి? ఈ మధ్య పెళ్ళికి పోయేటప్పుడు సంతోషంగానే పోయారు భార్యాభర్తలు. అక్కడి నుంచి రాగానే ఆ పెళ్ళిలోనే కొట్టాడు ఆ భార్యని, పెళ్ళిలోనే కొట్టాడు. నన్ను ఇక్కడ పెట్టుకొని నువ్వు అక్కడికి పోయి పళ్ళు ఎందుకు ఎక్కిలిస్తున్నావు అని కొట్టాడు. నన్ను నువ్వు ఇక్కడ పెట్టుకొని నా పక్కన పెళ్ళిలో నా పక్కన అందంగా నిలబడుకోకుండా సోకు చేసుకుని వచ్చి అక్కడికి పోయి ఎందుకు పళ్ళు ఎక్కిలిస్తున్నావు అని కొట్టినాడు. మామూలు గొట్ల 2 పళ్ళు రాలిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి పళ్ళు కట్టించుకొని వచ్చినాడు. మీ భర్తతో పెళ్ళికి పోయేటప్పుడు పోండి, వాడు పక్కనే ఉండండి. అటుపక్క ఇటుపక్క ఈకిలిచ్చారనుకో పళ్ళు రాలగొడతాడు. వాడు కొట్టాడని చెప్తున్నా, భర్త కొడతాడని కాదు, వాడు కొట్టాడు. అంటే పళ్ళు ఈకిలిచ్చామని కొట్టమని నేను చెప్పట్లే, వాడు కొట్టాడు. పెళ్ళిలో ఇక్కడ ఉండి నువ్వు అక్కడేం చేస్తావు? నేను నిలబెట్టుకొని ఎంతసేపు ఎతికే నిన్ను ఇక్కడ ఎక్కడో పోయినావు అని అడిగాడు. 6 గంటల సేపు కనపడలేవు, నీ పెళ్ళి ఆడినావని కొట్టాడు. నేను ఆడకపోయాను, ఇక్కడే ఉన్నాను. నిన్ను నేతలు నేను చూస్తానే ఉన్నాను, నాకు కనపడలా అన్నాడు. 2 పళ్ళు ఎరగొట్టాడు. 6 గంట కనబడకపోతే 2 పళ్ళు ఎరగొట్టాడు. ఇంకొక గంట కానీ అయితే ఇంకెన్ని పళ్ళు ఎరగొట్టున్నావు మనకి తెలియదు. ఈ వెనక్కి తిరిగిందంటే అసలు ఎందుకు తిరిగింది? ఉప్పు స్తంభం ఎందుకు అయిపోయింది? అసలు వెనక్కి తిరగాల్సిన అవసరం ఏమి? భర్తను పక్కన పెట్టుకుని వెనక్కి తిరిగింది. ఇన్ని ఆలోచనలో ఒక పాయింట్ మాత్రమే వచ్చింది నాకు. మిగతా పాయింట్లు వచ్చే ఆదివారం చెప్తా. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క పాయింట్ చెప్తా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకి ధనం మీద మనసు కలిగింది కాబట్టి వెనక్కి తిరిగి చూసింది. మోకరించండి, ప్రార్థన చేసుకుంది. అంతే, అయిపోయింది. టైం అయిపోయింది. 6 గంట అయింది, 12:30 అయింది. వచ్చే ఆదివారం 12 గంటలుగా ముగిస్తా అంటానే ఉన్నా నేను. అప్పు రేపు కౌంటర్ అంగడిలా ఉంది నాది. మోకరించండి అందరూ. 12 గంటలకు ముగిస్తానంటున్నా నేను. కొంచెం వాతావరణం చల్లబడింది, మీరు త్వరగా రండి, త్వరగానే ముగిస్తాను. త్వరగా ఇంటికి వెళ్ళి ఆదివారం పూట కదా వండుకునే తినండి.
మీరు తినలేకపోతే కొంచెం తీసుకురండి, మేము కూడా తింటాం. అంతేగాని మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? చక్కగా నిలువు మోకాళ్ళండి. ఎందుకంటే కూర్చోండి, చూడ మోకాళ్ళండి. 2 చేతులు పైకెత్తి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ప్రయాణంలో ముందుకు సాగుతున్నాం మనం. ఆత్మీయ యాత్రలో వెనక్కి తిరగకూడదు. పరలోక ప్రయాణం, మన పరలోక ప్రయాణం యాత్ర ఇది. వెనక్కి తిరగకూడదు, పొరపాటును తిరగకూడదు. ఈ ఆత్మీయ యాత్రలో వెను తిరగకూడదు. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వెనక్కి తిరగకూడదు. శరీరం ఒక దగ్గర, ఆత్మ ఒక దగ్గర ఉండకూడదు. పరలోక ప్రయాణము ఎంతో ఆనందము. యేసయ్యను చూడాలని, యేసయ్యను చూడాలని పరలోక ప్రయాణము. పరలోక ప్రయాణము ఎంతో ఆనందము. యేసయ్యను చేరాలని, యేసయ్యను చేరాలని పరలోక ప్రయాణము. పరలోక ప్రయాణము ఎంతో ఆనందము. యేసయ్యను చేరాలని, యేసయ్యను చేరాలని పరలోక ప్రయాణము. పరలోక ప్రయాణము. బాధలు ఎన్ని వచ్చినా, కన్నీళ్ళే వచ్చినా, వేదన వచ్చినా వెను తిరగకూడదు. మనం వెనక్కి తిరగకూడదు, ముందు వైపుకే మనం చూడాలి. బాధలు ఎన్నొచ్చినా, శోధన ఎదురొచ్చినా, బాధలు ఎన్నొచ్చినా, శోధనలు ఎదురొచ్చినా, ఆపకు ప్రయాణము, ప్రయాణము. యేసయ్యనే చేరెదను, యేసయ్యనే చేరెదను. పరలోక ప్రయాణము ఎంతో ఆనందము. పరలోక ప్రయాణము ఎర్ర సముద్రమెదురొచ్చినా, ఫరో సైన్యమే తరిమి కొట్టినా, ఎర్ర సముద్రమెదురొచ్చినా, ఫరో సైన్యమే తరిమినా, ఆపను ప్రయాణము, ప్రయాణము. యేసయ్యనే చేరెదను. పరలోక ప్రయాణము.
ఎంతో ఆనందము పరలోక ప్రయాణము ఎంతో ఆనందము యేసయ్యను చేరాలని యేసయ్యను చేరాలని పరలోక ప్రయాణము పరలోక ప్రయాణము ఆనందము యేసయ్యను చేరాలని యేసయ్యను చేరాలని పరలోక ప్రయాణము పరలోక ప్రయాణము పరలోక ప్రయాణము పరలోక ప్రయాణము. రెండు చేతులు పెట్టి తన శరీరంలో ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, గత కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు నాయన. ఈ పునరుద్ధాన దినమందు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధన చేసుకుంటూ ఉండగా పునరుద్ధానపు శక్తి చేత మమ్మల్ని నింపినందు కొరకై స్తోత్రం. దేవుని మందిరంలో ఉన్న మేళ్ల చేత మమ్మల్ని నింపినందు కొరకై స్తోత్రం. పునరుద్ధానుడైన యేసయ్య, మేము ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగవలసిన వారమే. మా యాత్ర ఎక్కడ ముగిసిపోకూడదు, మధ్యలో ముగించబడకూడదు. మధ్యలో మృతి పొందిన అనుభవాలు, మధ్యలో వెనుతిరిగిన అనుభవాలు మాకు కనబడకూడదు నాయన. మా ఆత్మీయ యాత్ర మీ కృపతో ప్రారంభమైంది. మీ కృపతోనే గురి గమ్యము మేము చేరుకోవాలి ప్రభా. పరిశుద్ధులు ఆత్మీయ యాత్రలో వెనుకబడిపోవడానికి గల ఒక కారణాన్ని మీరు వివరించారు నాయన, ధనాపేక్ష. అవును నాయన, ధనము తండ్రి ఎక్కడ ఉంటుందో అక్కడ మా హృదయం ఉంటుందని, ధనం మీద నమ్మిక అసలు ఉంచకూడదని ప్రభా. ధనం వలన కీడే కలుగుతుంది, మేలు కలగదని మీరు అనేక విషయాలుగా బయలుపరిచారయ్యా. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా ఆయన ధనం మీద కాకుండా మీ మీద నిరీక్షణ, మీ మీద విశ్వాసం పెట్టుకునేటట్లుగా మీరు క్రియ చేయండి యేసయ్యా. మీకు స్తోత్రం నాయనా. యేసయ్యా మీకు స్తోత్రం నాయనా. మా బ్రతుకుల్లో ప్రభా ఎక్కడ వెనకబడిపోకూడదు నాయనా. ఈ అంత్య దినాలలో అనేకులు ప్రభా నాయన ఒక గడియలోనే వారి ఆత్మీయ జీవితాలు పాడైపోతున్నాయి. ఆత్మీయంగా ఎదిగిన వారు, బలవంతులు, ప్రతిష్ఠితులు అనుకున్న వాళ్ళే కేవలం ధనము వలన వారి జీవితాలు, కుటుంబాలు పాడైపోతున్నాయి నాయన. అలా కాకుండా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ధనాపేక్ష వాళ్ళ హృదయాలలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ధనం సంపాదించుకోవడం కోసం ప్రాకులాడకూడదని నేర్చుకోవాలి మరొకసారి ప్రభా. ఈ మాటలన్నీ మా హృదయాల్లో స్థిరపరచండి ప్రభా. మేము ఆత్మీయ యాత్ర ప్రారంభించ మీ కృప పొందుకున్న వారమై మా గురి అయిన సింహాసనం మీ యొక్క రహస్య రాకడ కొరకు మేము సిద్ధపడ్డానికి ఆత్మదేవ మీరు మాలో క్రియ జరిగించమని, ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కొరకై స్తోత్రం 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 నాయన. నాయన వాక్యం ఎత్తిన అన్నకు మీరు కృప దయచేయండి, ఆరోగ్యం ఇవ్వండి, వారిని బలపరచండి. మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.